2008 వరంగల్లో జరిగిన యాసిడ్ దాడి ఘటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఇద్దరు స్నేహితురాళ్ళు కళాశాలకు వెళ్లి స్కూటర్పై తిరిగి వస్తుండగా వారిపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేశారు. అందులో ఓ అమ్మాయి చనిపోగా మరో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఇక ఈ ఘటన తర్వాత నిందితులను ఎన్కౌంటర్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అదే వరంగల్లో అలాంటి ఘటనే మరొక దాడి కలకలం రేపుతోంది. స్కూటీపై వెళ్తున్న అమ్మాయిపై కెమికల్తో దాడి చేశారు దుండగులు. హెల్మెట్ ధరించి ఉండడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది యువతి. నర్సింగ్ కోర్సు చదువుతున్న సునంద హన్మకొండ నుంచి వెంకటాపూర్ గ్రామానికి స్కూటీపై బయలుదేరింది. ఈ క్రమంలో కడిపికొండ గ్రామం దగ్గరకు చేరుకోగానే ఆమెపై కెమికల్తో దాడి చేశారు దుండగులు. అకస్మాత్తుగా కెమికల్ దాడి జరగడంతో కేకలు వేసింది యువతి అరుపులు కేకలు పెట్టడంతో కెమికల్ దాడికి పాల్పడ్డ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు. ప్రస్తుతం బాధితురాలని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి హెల్మెట్ ధరించడంతో తీవ్ర ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు వైద్యులు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.